జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలుసుకోవడానికి సచివాలయానికి చేరుకున్నారు. ఇప్పుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. Hey! Kasara inga. Iya. Running. ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధిపై చర్చించేందుకు సచివాలయానికి ఇప్పుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేరుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. గౌసియా ఇప్పుడే అమరావతి సచివాలయానికి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రావడం జరిగింది. అనుకున్న సమయం కంటే గంట ఆలస్యంగా ఈ సమావేశం అనేది ప్రారంభమవుతుంది. ముందుగా అనుకున్న ప్రణాళిక ప్రకారం ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశం కావాల్సి ఉంది. ఇందులో భాగంగా ఏదైతే ఉద్దానం కిడ్నీ సమస్యపై తీసుకోవాల్సిన చర్యలు అలాగే ప్రభుత్వ పరంగా బాధితులను ఏ విధంగా ఆదుకోవాలి ఏంటి అన్న దాని మీద కీలక సమావేశం ముందుగా నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే ఈ సమావేశానికి ప్రాధాన్యం సంతరించుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అలాగే వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు, పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా ఉన్నతాధికారులు అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇప్పటికే ప్రభుత్వ పరంగా ఉద్దానం ప్రాంతంలో అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ డయాలసిస్ పరీక్షలకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఈ డయాలసిస్ పరీక్షలు చేయించుకున్న వారికి 2,500 రూపాయలు పింఛన్ ఇవ్వడంతో పాటు ఈ శ్రీకాకుళం జిల్లాలో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు తీసుకున్న నిర్ణయాలను కూడా ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. దాదాపు 15 కోట్ల రూపాయలు వ్యయంతో శ్రీకాకుళం జిల్లాలో దీనికి సంబంధించిన పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. 3 ఏళ్లలో ఏర్పాటు చేసి ఈ కేంద్రానికి సంబంధించి ఏటా 5 కోట్ల రూపాయల బడ్జెట్ లో ప్రత్యేకంగా పెట్టాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే ఈ డయాలసిస్ పరీక్షలకు సంబంధించి 2,500 రూపాయలు చొప్పున ఇచ్చేందుకు ఏటా 10 నుంచి 12 కోట్ల రూపాయల వరకు వ్యయం అవుతుందని చెప్పి సర్కార్ ఇప్పటికే అంచనాకు వచ్చింది. ఇందుకు అనుగుణంగా కూడా ప్రభుత్వం ఈ విధంగా ఆదుకునేందుకు ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుంది. అంటే పవన్ కళ్యాణ్ కూడా గత కొంతకాలంగా ఈ ఉద్దానానికి సంబంధించి క్షేత్రస్థాయికి వెళ్లి అక్కడ సమస్యలు అడిగి తెలుసుకోవడం జరిగింది. దీనిపై ఆయన హార్వర్డ్ వెళ్ళినప్పుడు అక్కడ వైద్య బృందంతో కూడా ఇక్కడ సమస్యలు వివరించడం జరిగింది. ఇందులో భాగంగానే అక్కడ బృందం ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయి పరిశీలన జరిపి అసలు ఈ వ్యాధికి సంబంధించిన మూలాలు ఏంటి, దీని నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దాని మీద సమగ్ర నివేదిక అనేది రూపొందించడం జరిగింది. ఈ నివేదికకు సంబంధించి ఇప్పుడు ముఖ్యమంత్రితో చంద్రబాబుతో జరిగే సమావేశంలో హార్వర్డ్ వైద్య బృందంలో సీఎం కు సమగ్ర నివేదిక అందజేయనున్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, అలాగే వాళ్ళు ప్రతిపాదించే అంశాలకు సంబంధించి సాధ్యాసాధ్యాలు తదితర అంశాల మీద దాదాపు 2 నుంచి 3 గంటల పాటు ఈ ముఖ్యమంత్రి వద్ద కీలక సమావేశం అనేది జరగనుంది. గౌసియా, ధన్యవాదాలు కృష్ణ. లోపలికి వెళ్ళేది వచ్చిందా?
ఉద్దానం కిడ్నీ సమస్యలపై ముఖ్యమంత్రితో చర్చించేందుకు గన్నవరం చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కు మంత్రి కామినేని శ్రీనివాస్ ఘన స్వాగతం పలికారు. జనసేన కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ అభిమానులు గన్నవరానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ హార్వర్డ్ వైద్య బృందంతో కలిసి వెలగపూడి సచివాలయానికి చేరుకున్నారు. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతారు. చంద్రబాబు, పవన్ ఉద్దానం సమస్యపై చర్చించనున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం, కవిటి, కంచిలి, సోంపేట, వజ్రపు కొత్తూరు, మందస, పలాస మండలాలను ఉద్దానం ప్రాంతంగా పిలుస్తారు. పంట పొలాలు, కొబ్బరి చెట్లు, జీడి మామిడి తోటలతో కళకళలాడే ప్రాంతం ఇది. ఇలాంటి పచ్చని ఉద్దానంలో మంచినీళ్లు తాగాలంటేనే అంతా భయపడాల్సిన పరిస్థితి. ప్రధాన కారణం ఒక్కటే, మూత్రపిండాల వ్యాధి. 20 ఏళ్ల క్రితం ఒకరిద్దరిలో ఈ వ్యాధి అరుదుగా కనిపించేది. క్రమంగా చాప కింద నీరులా విస్తరించింది. ఇప్పుడు ఉద్దానం ప్రాంతంలో ఇంటికి ఒకరైనా మూత్రపిండాల వ్యాధి బాధితులు ఉంటున్నారు. చూస్తుండగానే ఈ వ్యాధి బారిన పడి ఎంతో మంది కన్నుమూస్తున్నారు. ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధి విజృంభణపై గతంలో ఎన్నో పరిశోధనలు జరిగాయి. శాస్త్రవేత్తలు, పరిశోధకులు వచ్చారు, చూశారు, వెళ్లారు. అయినా సరైన కారణాలు తేల్చలేకపోయారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చొరవతో ఇటీవల హార్వర్డ్ విశ్వవిద్యాలయం వైద్యులు డాక్టర్ జోసెఫ్ బోన్వెర్థీ, డాక్టర్ వెంకట్ సబ్బిశెట్టి కవిటి మండలం బొరివంకలో పర్యటించారు. స్థానికోన్నత పాఠశాలలో మూత్రపిండాల వ్యాధి పీడితులతో సమావేశమయ్యారు. ఆహారపు అలవాట్లు, ఆరోగ్య పరిస్థితుల్ని అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల నేపథ్యం, జీవన విధానాలపై వివరాలు అడిగారు. ప్రకృతి, జన్యు సంబంధ అంశాలు, వ్యవసాయంలో ఎరువులు వినియోగించే తీరు, తాగునీరు తదితర విషయాల్ని క్షుణ్ణంగా పరిశోధించినప్పుడే వ్యాధి తీవ్రతకు మూల కారణాలు కనుక్కోవచ్చని డాక్టర్ జోసెఫ్, డాక్టర్ వెంకట్ అభిప్రాయపడ్డారు. ఉద్దానంలో మూత్రపిండాల వ్యాధిపై సమగ్ర పరిశీలనపై జనసేన అధినేత పవన్ పట్టుదలగా ఉన్నారు. పరిష్కారం కోసం పార్టీలకు అతీతంగా పనిచేద్దామని ఇప్పటికే పిలుపునిచ్చారు. హార్వర్డ్ నిపుణులతో కలిసి కొద్దిసేపటి క్రితం సచివాలయానికి చేరుకోనున్నారు. సీఎంతో భేటీ అయి అధ్యయనాంశాల్ని నివేదించనున్నారు. ప్రభుత్వం కూడా ఇప్పటివరకు చేపట్టిన చర్యల్ని పవన్ కు వివరించనుంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. చంద్రబాబు, పవన్ ఉద్దానం సమస్యపై చర్చించనున్నారు. ఉద్దానం సమస్యపై చర్చించేందుకు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సచివాలయానికి చేరుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమవుతారు. దీనిపై మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి కృష్ణను అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో ఏ అంశాలపై చర్చిస్తారు? గౌసియా, ఇప్పటికే పవన్ కళ్యాణ్ అమరావతి సచివాలయం చేరుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆయన సమావేశం కూడా అయ్యారు. సాదర స్వాగతం పలికిన ముఖ్యమంత్రి చంద్రబాబు దీనికి ఉద్దానానికి సంబంధించిన సమస్యపై ఇప్పటికే సమావేశం ప్రారంభమైనట్లుగా తెలుస్తోంది. ఏదైతే ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్దానంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చిస్తున్నారు. ఇందులో భాగంగానే ఉద్యానంతో పాటు ఇతరత్ర ప్రాంతాల్లో ఏ విధంగా సమస్య ఉంది, దానికి ఎలాంటి పరిష్కార మార్గాలు కనుగొనాలి అన్న దాని మీద కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే దీని మీద కసరత్తు చేసిన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఈ డయాలసిస్ పరీక్షలు ఎవరైతే చేయించుకుంటున్నారో వాళ్ళందరికీ 2,500 రూపాయలు చెప్పిన పింఛన్ చొప్పున ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. దీనికి ఏటా 12 కోట్ల రూపాయల వ్యయం వరకు అవుతుందని చెప్పి ఇప్పటికే అంచనా కూడా వచ్చారు. అలాగే శ్రీకాకుళంలో దీనికి సంబంధించి ఒక పరిశోధన కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించారు. దీనికి 15 కోట్ల రూపాయలు వ్యయం అవుతుందని చెప్పి అంచనా రావడం జరిగింది. దీన్ని 3 ఏళ్ల కాలంలో ఈ కేంద్రాన్ని పూర్తి చేసేందుకు ఏటా 5 కోట్ల రూపాయలు చెప్పిన బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని కూడా నిర్ణయించడం జరిగింది. అలాగే గతంలో పవన్ కళ్యాణ్ కూడా ఈ ఉద్దానం సమస్య మీద తీవ్రంగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి అక్కడ సమస్యలకు గల కారణాలు కూడా కనుగొనడం జరిగింది. అక్కడ సమస్యలు తెలుసుకోవడంతో పాటు హార్వర్డ్ ప్రసంగానికి వెళ్ళినప్పుడు అక్కడ వైద్య బృందానికి ఇక్కడ సమస్యలు వివరించడం జరిగింది. దీంతో హార్వర్డ్ నుంచి ప్రత్యేక వైద్య బృందం ఇక్కడ రాష్ట్రానికి వచ్చి క్షేత్రస్థాయిలో ఉన్న ఈ సమస్యపై ఇప్పటికే అధ్యయనం చేసినట్టు జరిగింది. వారు అధ్యయనం చేసిన అంశాలతో పాటు ఈ సమస్య నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే వారు ఒక సమగ్ర నివేదిక రూపొందించారు. ఇప్పుడు ముఖ్యమంత్రితో జరిగే సమావేశంలో దీనికి సంబంధించి ఒక పూర్తి ఆ నివేదికకు సంబంధించి సీఎం కు వివరణ ఇవ్వడం జరుగుతుంది. అటు ప్రభుత్వ పరంగా కూడా దీనికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యల మీద కూడా ఇప్పటికే ఒక ప్రెజెంటేషన్ అనేది రూపొందించింది. గ్రామీణ నీటి సరఫరా అధికారులతో పాటు పంచాయతీరాజ్ అలాగే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొని ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది కూడా ఒక ప్రెజెంటేషన్ ఉన్నారు. 2 వర్గాల వారు ఒక ఏకాభిప్రాయానికి వచ్చి దీనికి సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రధానంగా చర్చించే నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తుంది. గౌసియా అయితే కృష్ణ, ముఖ్యమంత్రితో జరిగే ఈ భేటీలో పవన్ కళ్యాణ్ తో పాటు ఎవరెవరు సమావేశమయ్యారు? ముఖ్యమంత్రితో జరిగే ఈ భేటీలో పవన్ కళ్యాణ్ తో పాటు హార్వర్డ్ వైద్య బృందం కూడా సమావేశానికి రావడం జరిగింది. వాళ్ళే ప్రధానంగా దీనికి సంబంధించి ఈ ప్రదర్శన అనేది వాళ్ళు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసిన అంశాలతో పాటు కనుగొన్న అంశాలు అలాగే సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అన్న దాని మీద నివేదిక రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఈ అంశాలు కూడా వారు సీఎం కి ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. దీంతో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే ఈ ఉద్యానానికి సంబంధించి గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన అంశం బట్టి గ్రామీణ నీటి సరఫరా అధికారులతో పాటు అలాగే పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొనడం జరిగింది. అలాగే శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కూడా ఈ సమావేశానికి రావడం జరిగింది. ఆయన కూడా అక్కడ స్థానిక అంశాలను కూడా ప్రభుత్వానికి వివరించనున్నారు. అయితే కృష్ణ, ఈ అధ్యయనంలో సమస్య మూలాలేంటో హార్వర్డ్ వైద్యులు కనుగొన్నారా? అదే విషయాలు ప్రస్తుతం ప్రభుత్వం వద్ద వాళ్ళు చర్చించడం జరుగుతుంది. దీనిపై సమగ్ర నివేదికను ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సీఎం కు వివరించనున్నారు. అటు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి పూర్తిగా సాధ్యాసాధ్యాలు ఎలా ఉంటాయి ఏంటి అన్న దాని మీద పూర్తిగా అధ్యయనం చేయనుంది. ఇందులో భాగంగా ఇప్పటికే ప్రభుత్వం కూడా దీని మీద సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసి ఇప్పటికే శ్రీకాకుళం ప్రాంతంలో ఒక పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా నిర్ణయించడం జరిగింది. ఇందుకు 15 కోట్ల రూపాయలు వ్యయం అవుతుంది కదా అంచనాకు వచ్చారు. అంటే ఏటా 5 కోట్ల రూపాయలు వ్యయంతో మొత్తం 3 ఏళ్లలో ఈ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అలాగే ఏటా 12 కోట్ల రూపాయల వ్యయంతో కూడా డయాలసిస్ పరీక్షలకు సంబంధించి 2,500 రూపాయల పింఛన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఇటు హార్వర్డ్ వైద్య నిపుణులు ఇచ్చే నివేదికను కూడా ఆధారంగా తీసుకుని ఇంకా మరింత మెరుగ్గా ఎలాంటి బాధితులకు ఏ విధంగా సాయం చేయొచ్చు ఏంటి అన్న దాని మీద ప్రస్తుత సమావేశం అనేది జరుగుతుంది. దీని మీదే సమావేశం అనంతరం ఎలాంటి నిర్ణయంకి వచ్చారు ఏంటి అన్నది తెలిసే అవకాశం ఉంది. గౌసియా, ధన్యవాదాలు కృష్ణ. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో సచివాలయంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. హార్వర్డ్ వైద్యులు కలిసొచ్చిన పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి సాదరంగా ఆహ్వానించారు. ఉద్దానం ప్రాంతంలో మూత్రపిండాల బాధితుల సమస్యలపై వీరు ప్రధానంగా చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ హార్వర్డ్ బృందం చెప్పే సూచనలు సలహాల్ని విన్న తర్వాత బాధితులకు ఊరట కలిగించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గత మంత్రివర్గ సమావేశంలో ఉద్దానంతో పాటు రాష్ట్రంలోని ఏ ప్రాంతంలోనైనా బాధితులు డయాలసిస్ పరీక్ష చేయించుకుంటే 2,500 రూపాయలు పింఛను కింద ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఏటా 12 కోట్ల రూపాయల వరకు ఖర్చవుతుందని అంచనా. దీంతో పాటు 15 కోట్ల రూపాయల వ్యయంతో శ్రీకాకుళంలో మూత్రపిండ వ్యాధుల పరిశోధనా సంస్థ ఏర్పాటు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
ఇంకా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీకి సంబంధించి మరిన్ని తాజా అంశాలు మా ప్రతినిధి శ్రీనివాస్ను అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చకొచ్చాయి? గౌసియా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సచివాలయం చేరుకున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రితో కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. ఈ ముఖ్యమంత్రి భేటీ సందర్భంగా శ్రీకాకుళం జిల్లా ఉద్యానంలో మూత్రపిండాల వ్యాధిగ్రస్తులకు సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు, దీనికి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా వారికి కల్పించాలి అనే అంశం మీద ప్రధానంగా ఈ భేటీలో చర్చించబోతున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి సంబంధించి ఇప్పటికే ప్రొఫెసర్లు, అక్కడ ఉంటే మూత్రపిండ వ్యాధి నిపుణులు వీళ్ళందరూ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ మూత్రపిండాల వ్యాధికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూలంకషంగా అధ్యయనం చేయడం జరిగింది. అలాగే హార్వర్డ్ విశ్వవిద్యాలయం సంబంధించి డాక్టర్ జోసెఫ్ ధన్వంతరి కిడ్నీ వ్యాధి నిపుణులు ఉన్నారు. ఈయనతో పాటు హార్వర్డ్ విశ్వవిద్యాలయం నుంచి వచ్చినటువంటి నిపుణులు అలాగే వైద్యాధికారుల బృందం కూడా పవన్ కళ్యాణ్ వెంట సచివాలయానికి రావడం జరిగింది. పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో పర్యటించి కిడ్నీ బాధితులతో మాట్లాడడం కూడా జరిగింది. కిడ్నీ బాధితులు వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటినీ కూడా కూలంకషంగా తెలియజేయడం జరిగింది. క్షేత్రస్థాయిలో అంటే అణుబాంబుని కనుక్కోవడానికి కూడా అనేకమైనటువంటి పరిశోధనలు జరుగుతున్న నేపథ్యంలో మూత్రపిండాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో ఇది రావడానికి మూల కారణాలు ఏంటి అనే విషయంలో కనుక్కోవడంలో కొంతవరకు ఆలస్యం జరుగుతోంది. మూల కారణాలు అన్వేషించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి అన్వేషణ చేయించాలనేది ప్రధాన అంశం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఎక్కడెక్కడైతే వీళ్ళు డయాలసిస్ చేయించుకుంటున్నారో ఆ డయాలసిస్ ఉచితం చేయడం, ఏ ప్రాంతాల్లో డయాలసిస్ కేంద్రాలు ప్రభుత్వం ఏర్పాటు చేసింది, కిడ్నీ వ్యాధిగ్రస్తులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందిస్తున్నారు, అలాగే పెన్షన్ ఇచ్చే అంశంలో కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలు అన్ని కూడా ఈ పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మధ్య భేటీలో ప్రధానంగా చర్చకు అవకాశం కనిపిస్తుంది. హార్వర్డ్ విశ్వవిద్యాలయం వారు తయారు చేసినటువంటి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ప్రధానంగా ఈ భేటీలో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురాబోతున్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరఫున గ్రామీణ నీటి సరఫరా విభాగం, పంచాయతీరాజ్ శాఖ, వైద్య ఆరోగ్య శాఖ ఈ శాఖల సమన్వయంతో ఈ మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు సంబంధించి ఆ ప్రాంతాల్లో ఏ సౌకర్యాలు కల్పించారు, శాశ్వతంగా నీటి ద్వారా మూత్రపిండాలకు సంబంధించినటువంటి వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ద్వారా శాశ్వతంగా స్థానికంగా ఉండేటువంటి అక్కడ ఉన్నటువంటి నీటి వనరులను కాకుండా శాశ్వత ప్రాతిపదికన నీటి సరఫరా, మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు అంశాలు, ప్రభుత్వం మినరల్ వాటర్ ప్లాంట్ల ఏర్పాటులో ఎలాంటి చర్యలు తీసుకుంది అనే అంశాలు కూడా ప్రధానంగా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. 2 గంటల వరకు ఈ భేటీ జరుగుతుంది. 2 గంటల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ ఈ భేటీకి సంబంధించి ఈ మూత్రపిండ వ్యాధిగ్రస్తుల ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు అనే అంశంలో ఒక స్పష్టత వస్తుంది. 3 గంటలకి ఈ భేటీ అనంతరం పవన్ కళ్యాణ్ మీడియాతో విజయవాడలో ఉన్నటువంటి హోటల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ ఉద్దానానికి సంబంధించినటువంటి బాధితుల మీద ప్రధానంగా ప్రత్యేకమైనటువంటి దృష్టి సాధించడంలో పవన్ కళ్యాణ్ జనసేన సంబంధించినటువంటి పార్టీ ద్వారా దీన్ని ఒక కీలకంగా ఒక ముందడుగుగా తీసుకెళ్లాలనే ఉద్దేశం మీద పవన్ కళ్యాణ్ ఉన్నారు. జనవరి విమానాశ్రయం నుంచి వచ్చిన తర్వాత రాజధాని గ్రామాల మీదుగా పవన్ కళ్యాణ్ పర్యటన సాగిస్తుంది. రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి భూసేకరణ, భూ సమీకరణ అంశాలు కూడా పవన్ కళ్యాణ్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమ గ్రామాలు మినహాయింపు చేయాలని ఉండవల్లి పెనుమాక రైతులు కోరాలని భావించినప్పటికీ ఒకవేళ కనుక ఈ ప్రాంతాల మీద పర్యటించడం ద్వారా మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు సంబంధించినటువంటి ఏదైతే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారో దానిపై పక్కదారి పెట్టే అవకాశం ఉందని భావించిన పవన్ కళ్యాణ్ గన్నవరం నుంచి వస్తున్నప్పుడు ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా పరిమిత వాహన శ్రేణిలోనే బందర్ రోడ్డు వరకు వాహన కాన్వాయ్తో వచ్చినప్పటికీ ప్రకాశం బ్యారేజ్ నుంచి కరకట్ట మార్గం ద్వారా సచివాలయం వరకు పరిమిత వాహన శ్రేణి ద్వారా పవన్ కళ్యాణ్ తీసుకెళ్లడం జరిగింది. అంతకు ముందే ముఖ్యమంత్రి సచివాలయానికి చేరుకున్నారు. ప్రధానంగా ఇప్పుడు హార్వర్డ్ విశ్వవిద్యాలయం, వైద్య ఆరోగ్య శాఖల నివేదికలు, ఉద్దానంలో మూత్రపిండ వ్యాధిగ్రస్తులకు సంబంధించి శాశ్వత పరిష్కారం దిశగానే ప్రధానంగా ఈ ఇద్దరి మధ్య చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. అయితే శ్రీనివాస్ మోహన్, ఈ అధ్యయనంలో సమస్య మూలాలేంటో హార్వర్డ్ వైద్యులు కనుగొన్నారంటారా? అంటే ప్రధానంగా ఈ హార్వర్డ్ సంబంధించి ఇప్పుడు తాజాగా ఇప్పుడు మాత్రమే కాదు గతంలో కూడా హార్వర్డ్ సంబంధించిన వైద్య నిపుణులు అలాగే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య ఉపకులపతిగా ఉన్నటువంటి డాక్టర్ రవిరాజ్ కేజీహెచ్ సూపరింటెండెంట్ గా ఉన్న టైంలో కూడా దీనికి సంబంధించి కొంత క్షేత్రస్థాయిలో పరిశీలన జరిగింది. అయితే ఏ కారణం వల్ల కిడ్నీ ప్రధానంగా ఈ ప్రాంతంలో విస్తృత స్థాయిలో ప్రబలుతోంది అనే విషయంలో అయితే కూలంకషంగా కనుక్కోవడం అయితే జరగలేదు. మూల కారణాలు అంటే అక్కడ ఉండేటువంటి భూమి, నేలలో ఉన్నటువంటి కొన్ని రకాల నేలలో ఉన్న పరిస్థితులు, అలాగే తాగునీటికి సంబంధించినటువంటి పరిస్థితుల కారణంగా కొన్ని సమస్యలు అంటే భూమి నేల పొరల్లో ఉండేటువంటి కొన్ని కారణాలు, అలాగే నీరు సరైనటువంటి నీరు అక్కడ అందుబాటులో లేకపోవడం, ఈ అంశాలే ప్రధానంగా మూత్రపిండాల వ్యాధి ప్రబలడానికి కారణం అనేది ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అయితే స్పష్టంగా ఈ కారణం వల్ల మాత్రమే కిడ్నీ వ్యాధి తీవ్రంగా ఉద్దానం ప్రాంతంలో ప్రబలుతోంది అనే విషయంలో అయితే ఒక స్పష్టమైనటువంటి అధ్యయనం ఇప్పటి వరకు జరగలేదు.
ప్రాథమికంగా వాళ్ళు కనుగొన్న అంశాలను ప్రధానంగా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. అక్కడ వివిధ రకాల పరిశోధనలు దీనికి సంబంధించి కూలంకుషంగా ఇక్కడ నేల పొరల్లో ఉన్నటువంటి స్వరూప స్వభావాలు, నీటి స్వభావాలకు సంబంధించి నమూనాలు విశ్లేషించడం జరిగింది. ఈ అన్ని అంశాల మీద ఇక్కడ చర్చకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. వైద్య ఆరోగ్య శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం కూడా ఆ ప్రాంతాల్లో కూలంకుషంగా పర్యటించి వ్యాధి ప్రబలడానికి వాళ్ళు గుర్తించినటువంటి అంశాలను కూడా ఈ హార్వర్డ్ వైద్య నిపుణులతో కూడా పరస్పరం చర్చించబోతున్నారు. వీరందరూ కూడా ఒక రోడ్ మ్యాప్ తో ఈ ఉద్దానం ప్రాంతంలో సమస్య పరిష్కారానికి మూలాలు కనుక్కోవడం కోసం, అలాగే ప్రస్తుతం బాధితులకు భరోసాగా నిలవడం, కొత్తగా కిడ్నీ వ్యాధి బారిన పడేటువంటి కొత్త రోగులు నమోదు కాకుండా ఉండేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాల మీద ఒక స్పష్టమైనటువంటి ప్రణాళిక ఈ భేటీ ద్వారా ఖరారయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే శ్రీనివాస్ మోహన్, ఈ సమస్యను అధ్యయనం చేయడానికి హార్వర్డ్ నుంచి వచ్చిన వైద్యులు, ప్రొఫెసర్లు ప్రభుత్వానికి ఎలాంటి సూచనలు, సలహాలు ఇవ్వచ్చు? అంటే ప్రధానంగా ఈ కిడ్నీ వ్యాధి ప్రబలడానికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? డాక్టర్ జోసెఫ్ ధన్వంతరి అని కిడ్నీ వ్యాధి సంబంధించి హార్వర్డ్ నిపుణులు ఆయన కూడా రావడం జరిగింది. అంటే సమస్యని, కిడ్నీ వ్యాధి బాధితుల్ని పూర్తి స్థాయిలో వారిని ఒకసారి కిడ్నీ వ్యాధి సంబంధించిన ప్రబలితే వారి కిడ్నీ మూత్రపిండాల మార్పిడి చేయడం కానీ, డయాలసిస్ చేయడం కానీ, ఈ రెండింటిని తప్పిస్తే వేరే ప్రత్యామ్నాయం లేదు. మూత్రపిండాలు అదే లక్షణాలు, అదే రకమైనటువంటి బ్లడ్ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి మూత్రపిండాలు తీసుకొని మూత్రపిండాలు మార్పిడి చేయడం ఒక పద్ధతి. అలాగే డయాలసిస్ చేయడం ద్వారా కిడ్నీ వ్యాధి బాధితులకి కొంతవరకు వాళ్ళ జీవిత ప్రమాణాన్ని, వాళ్ళ లైఫ్ ని పొడిగించేందుకు ఉన్నటువంటి అవకాశాల వరకు ఉన్నాయి. అయితే కిడ్నీ వ్యాధి రాకుండా ఉండేందుకు ఏం చర్యలు తీసుకోవాలి? ముఖ్యంగా గ్రామాల్లో, ఉద్దానం ప్రాంతాల్లో కొబ్బరి తోటల పంట ఎక్కువగా ఉంటుంది. అలాగే శ్రీకాకుళం జిల్లా ఈ ప్రాంతంలో కూడా రైతు అంతా చిన్నకారు రైతులు, బాగా నిరుపేదరికంలో ఉన్న వాళ్ళే తప్పిస్తే ఈ ఆర్థికంగా ఎక్కువ మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టుకుని వ్యాధులు నయం చేసుకునే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఒక విధంగా కొంత ఆర్థికంగా వెనుకబడి ఉన్నటువంటి ఈ ప్రాంతంలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉంటూ చాలా ఎక్కువ మందికి మృతులు చెందడం, అలాగే చిన్న పిల్లల్లో ఉండే ఆదరైపోయినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక మానవీయ కోణంలో ఈ సమస్యను రాజకీయ కోణంగా కాకుండా మానవీయ కోణంలో అందరూ సహకరించేలాగా ప్రభుత్వం, అటు స్వచ్ఛంద సంస్థలు, అటు వైద్య నిపుణులు అన్ని రకాల వాళ్ళని స్పందించి దీనికి ఒక శాశ్వత పరిష్కారం దిశగా ఉండేందుకు, అలాగే అక్కడ తాగునీటికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి సమస్యగా గుర్తించడం జరిగింది. అలాగే భూసారంలో కూడా కొంతవరకు ఈ వ్యాధి ప్రబలడానికి అవకాశం ఉండేలాగా అక్కడ భూమిలో పంటలు పండించినప్పుడు దాని ద్వారా కూడా పోషకాలు ఈ వ్యాధి కారకంగా కూడా ఉంటున్నాయనేటువంటి అనుమానాలు కూడా ఉన్న నేపథ్యంలో అక్కడ పంటల మార్పిడి ఏ విధంగా చేయించాలి, అలాగే శాశ్వతంగా మినరల్ వాటర్, శుద్ధ జలాలను రైతులు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందించాలి అనే అంశాల మీదే ప్రధానంగా ఈ హార్వర్డ్ నిపుణులు కూడా సూచనలు చేసే అవకాశం కనిపిస్తుంది. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.